విక్రమాదిత్య, పద్మావతి అయితే ఒక దగ్గర దాంకొని ఉంటారు. అక్కడికి రౌడీలు కూడా వచ్చేస్తారు. అది తెలిసి విక్కీ అయితే పద్మావతి నువ్వు పారిపో, నేను వాళ్ళకి లొంగిపోతాను అని అంటూ ఉంటాడు. ఏంటి సారు మీరేం మాట్లాడుతున్నారు అని అంటే, అవును పద్మావతి నువ్వు ఇక్కడి నుంచి పారిపో, నేను వాళ్ళకి దొరికిపోతాను. అలా అయితే వాళ్ళు నిన్నేం చేయలేరు, నన్నే పట్టుకుంటారు అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి పద్మావతి అయితే ఏంటి సార్ ఇన్నాళ్ళకి మీ ప్రేమ నాకు దక్కింది, మిమ్మల్ని ఒగ్గేసి నేను ఎలా వెళ్తాను అనుకుంటున్నారు, నేను వెళ్ళను అని చెప్పి అంటూ ఉంటుంది. లేదు పద్మావతి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటాడు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నా మీద ఒట్టే అని చెప్పి విక్కీ అయితే పద్మావతితో తల మీద ఒట్టేపించుకొని అంటూ ఉంటాడు. ఏంటి సారు మీరు ఇలాంటి పని చేశారా అని చెప్పి పద్మావతి అయితే అంటూ ఉంటుంది. అవును పద్మావతి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, ఇక్కడి నుంచి క్షేమంగా వెళ్ళు, నేను క్షేమంగా ఉన్నానని అందరికీ చెప్పు, వాళ్ళు కూడా మనశ్శాంతిగా ఫీల్ అవుతారు, వాళ్ళు నువ్వు కూడా లేవని కంగారు పడతారు, వెళ్ళు, నేను ఎలాగోలాగా సేఫ్గా వస్తాను, వాళ్ళ నుంచి నేను నెమ్మదిగా తప్పించుకుంటాను అని చెప్పి విక్రమాదిత్య అయితే పద్మావతితో అంటూ ఉంటాడు. ఆ మాటలకి పద్మావతి అయితే చాలా బాధపడుతూ ఏంటి సారు మీరు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా అని షాక్ అవుతూ ఉంటుంది.